సముద్రం ఒడ్డున ఉన్న ఓ పట్టణం పగలు ప్రశాంతంగా కనిపిస్తుంది. కానీ రాత్రి అయితే అక్కడి గాలిలోనే ఒక రహస్యం దాగి ఉందని స్థానికులు ఇప్పటికీ చెప్తుంటారు. ఈ కథ ప్రకాశం జిల్లాలోని ప్రసిద్ధి చెందిన ఒక పట్టణం. అదే మన చీరాల. చీరాల ఒక సాధారణమైన పట్టణమేనా? చీరాల అంటే మనకు గుర్తొచ్చేది చీరాల వస్త్ర పరిశ్రమ, సముద్ర తీరాలు, రైల్వే జంక్షన్లు. కానీ ఈ పట్టణానికి ఇంకొక ముఖం కూడా ఉందని చాలామందికి తెలియదు. కొన్ని సంవత్సరాల క్రితం చీరాల సముద్ర తీరానికి దగ్గరగా ఉన్న గ్రామాల్లో వింత సంఘటనలు మొదలయ్యాయి. రాత్రివేళ సముద్రం నుంచి ఏదో శబ్దాలు వినిపిస్తున్నాయని, కొందరు ఆకారాలు కనిపించాయని, మత్స్యకారులు అకస్మాత్తుగా స్పృహ కోల్పోయారని, ఒక రాత్రి ఒక మత్స్యకారుడు సముద్రంలోనికి వెళ్ళి మళ్ళీ తిరిగి రాలేదు. ఆ సంఘటన తర్వాత రాత్రి వేటకు వెళ్ళడం తగ్గింది. సముద్రం దగ్గర ఇల్లు ఖాళీ చేశారు. సముద్ర దేవత కోపించింది అనే మాటలు పుట్టాయి. వృద్ధులు ఒక మాట చెప్తూ ఉంటారు, ఇది ఇప్పటి విషయం కాదు. చీరాల సముద్రం ఎన్నో రహస్యాలను మింగేసింది. అసలు ఈ పాత కథలు నిజమా లేక భ్రమ? పాతకాలంలో సముద్రంలో మునిగిపోయిన గ్రామాలు ఉన్నాయనే కథలు, తుఫానుల ముందు వింత శబ్దాలు వినిపిస్తున్నాయనే నమ్మకం, కొందరు రాత్రి వేళ పాత ఇళ్ల దగ్గర నడిచే నీడల గురించి చెప్పిన మాటలు, ఇవన్నీ చీరాల మిస్టరీకి మరింత బలాన్ని చేకూర్చాయి. అసలు శాస్త్రం ఏం చెబుతుంది? నిపుణులు చెబుతుంది ఏంటి? సముద్ర గాలులు, అలల శబ్దాలు, రాత్రివేళ అలసటతో వచ్చే భ్రమలు, తుఫాన్ల ముందు వచ్చే వాతావరణ మార్పులు, ఇవన్నీ కలిసి మన మనసులో భయాలను సృష్టిస్తున్నాయి. కానీ అన్ని సంఘటనలకు ఇదే కారణమా అనేది ఇప్పటికీ ఒక ప్రశ్నగానే ఉంది. ఇప్పుడు చీరాల ఎలా ఉంది? ఇప్పుడు చీరాల ఒక బిజీ పట్టణం. వస్త్ర పరిశ్రమలతో ఉపాధి, రైల్వేలు, రోడ్డు కనెక్టివిటీలు, సముద్రం దగ్గర సాయంత్రం ప్రజలు ప్రశాంతంగా నడుస్తున్నారు. కానీ రాత్రి అయితే కొంతమంది ఇప్పటికే సముద్రం వైపు చూసి ఒక క్షణం ఆగిపోతున్నారు. చీరాల మిస్టరీ మనకు చెప్పే పాఠం, ప్రతి రహస్యానికి సమాధానం ఉండకపోవచ్చు. కొన్ని కథలు మన భయాల నుంచి పుడతాయి, మరికొన్ని నిజంగానే కాలానికి అందని రహస్యాలు కూడా కావచ్చు. చీరాల నగరంగా ఎదిగింది, కానీ దాని వెనుక కథలు ఇంకా బ్రతికే ఉన్నాయి. చీరాల సముద్రం ప్రశాంతంగా కనిపించినా అది ఎన్నో కథలను తనలో దాచుకొని మనకి చూపిస్తూ ఉంది. ఈ కథ మీకు ఆసక్తిగా అనిపిస్తే ఒక లైక్ చేయండి. అలాగే ఈ వీడియోని మీ చీరాల ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఇలాంటి నిజమైన మిస్టరీ కథల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.